ఇన్నాళ్ళు అభ్యర్థుల వడపోతలపై తీవ్ర స్థాయిలో దృష్టి పెట్టి వైసీపీ పెద్దలు ఇప్పుడు దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెట్టినట్టున్నారు. వైసీపీకి దూరమైన కీలక నాయకులను అక్కున చేర్చుకునే పని మొదలుపెట్టారు. ఈ విషయంలో వైసీపీలోని పెద్ద నాయకులు తెర వెనుక చేసిన ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తున్నాయి. ఈ మధ్య వైసీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు ఏమైందో ఏమో, తిరిగి వైసీపీలో చేరేందుకు ఆర్కే సిద్ధంగా ఉన్నట్లు తాడేపల్లి వర్గాల నుంచి లీకులు వస్తున్నాయి. తాజా పరిణామాల్లో కీలక ఘట్టం సీఎం జగన్తో ఎమ్మెల్యే ఆర్కే భేటీ. మంగళగిరి సీటు ఇవ్వడం లేదన్న కారణంతోనే వైసీపీని వీడిన ఆర్కే ఇప్పుడు వైసీపీ అధినేతతో సమావేశం వెనుక చాలా ఈక్వేషన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీలోకి తిరిగి వచ్చేందుకు భారీ ఆఫర్లు ఇచ్చారట. మంగళగిరి సీట్లో ఎలాగో పోటీ చేయడానికి వీల్లేదు, కానీ ఎమ్మెల్సీని చేస్తానని వైసీపీ పెద్దలు చెప్పారట. ఆపై అధికారంలోకి రాగానే మంత్రిని చేస్తామని కూడా హామీ ఇచ్చారట. తాడేపల్లి నుంచి ఈ ఆఫర్ బలంగానే రావడంతో ఆర్కే మెత్తబడినట్లుగా తెలుస్తుంది. అందుకే తాడేపల్లి వైపు ఆర్కే అడుగులు పడుతున్నాయని అంటున్నారు. ఆర్కేను తిరిగి వైసీపీలోకి తీసుకురావడం వెనుక మరో వ్యూహం కూడా ఉంది. మంగళగిరిలో మళ్లీ పోటీ చేయాలని టీడీపీ నేత నారా లోకేష్ అనుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో ఓడించినట్టే ఈ ఎలక్షన్లోనూ లోకేష్ను ఓడించాలనేది వైసీపీ టార్గెట్. ఇందుకోసం బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండే మంగళగిరిలో ఆర్కేకు కాకుండా బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తున్నారు. బీసీ ఓటు బ్యాంకును ఆకర్షించడం ద్వారా తమ లక్ష్యాన్ని ఈజీగా రీచ్ కావచ్చనేది ఓ ఆలోచన. అంతేకాదు, ఆర్కే కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నా లేకపోయినా వైసీపీ ఓటు బ్యాంక్ చీలిపోతుందనే సంకేతాలు తాడేపల్లికి అందాయట. అందుకే ఆర్కేను బుజ్జగించి బుట్టలో వేసుకునే పని ఎంపీ విజయసాయిరెడ్డికి అప్పగించడంతో ఆ ఆపరేషన్ ఆయనకు సక్సెస్ చేసినట్లు తెలుస్తుంది. వైఎస్ కుటుంబానికి వీర విధేయత ప్రదర్శించే ఆళ్ల రామకృష్ణారెడ్డి మొదటి నుంచి ఆ ఫ్యామిలీతోనే ప్రయాణం చేస్తున్నారు. వైఎస్ మరణం తర్వాత జగన్ను అనుసరించారు. ఇప్పుడు జగన్తో విభేదించిన వైఎస్ షర్మిల దగ్గరకు వెళ్లారు తప్పితే మరోవైపు చూడలేదు. ఇప్పుడు తాడేపల్లి నుంచి వచ్చిన ఆఫర్లు నచ్చాయేమో. షర్మిల అయితే ఏంటి, జగన్ అయితే ఏంటి, ఇద్దరు ఒకటే కదా అని భావించి ఆర్కే యూటర్న్ తీసుకున్నారని, వైసీపీలోకి రిటర్న్ అవుతున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. లక్ష్మి, ప్రస్తుతం వైసీపీ రాజకీయం ప్రశ్నోత్తరంగా మారింది. మంగళగిరిలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుపు సాధించాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో వైసీపీ ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే అత్యంత కీలకమైనటువంటి నేత, ఇప్పటివరకు కూడా శాసనసభ్యుడిగా అవుతున్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఆయన తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. అది సక్సెస్ కావడంతో ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకోబోతున్నారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీలో షర్మిల నాయకత్వంలో ముందుకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేసి వైఎస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే ఇప్పుడు మంగళగిరికి సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారింది. లోకేష్ ని టార్గెట్ గా చేసుకుని వైసీపీ వ్యవహారాలను విశ్లేషించినటువంటి నేపథ్యంలో రాజకీయంగా ఈ వ్యవహారం అత్యంత కీలకంగా మారింది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళగిరి సీటుకి సంబంధించినటువంటి వ్యవహారం పైన పార్టీ నాయకులు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పారు. దీంతో విజయసాయి రెడ్డి రంగంలోకి దిగి మంగళగిరికి సీటుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన గత కొద్ది రోజులుగా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. పాత నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకే తాటిపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. అది సక్సెస్ అయింది. అందులో భాగంగానే ఆళ్ల రామకృష్ణారెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకురావడానికి విజయసాయి రెడ్డి చేసినటువంటి ప్రయత్నాలు సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో ఆయన కుటుంబంలో కీలకంగా ఉన్నటువంటి రాజ్యసభ
సభ్యుడిగా ఉన్నటువంటి అయోధ్య రామిరెడ్డి కూడా ఈ వ్యవహారంలో చాలా కీలక భూమిక పోషించారని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జగన్ నుంచి వచ్చినటువంటి సంకేతాలు, ఆదేశాలు నేపథ్యంలో మంగళగిరి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి టార్గెట్ తో వైసీపీ ముందుకు వెళ్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి పార్టీలోకి రావడం ద్వారా ఉన్నటువంటి గ్రూపులు ఏదైతే నాయకత్వం కొంతవరకు కూడా డిస్టర్బ్ అయిందో, ఆ డిస్టర్బ్ అయినటువంటి నాయకత్వం తిరిగి పార్టీకి చేరుకోవడం, వచ్చేటువంటి ఎన్నికల్లో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం, మంగళగిరి సీటు తగ్గించుకోవడం ఒక ప్రధానమైన టార్గెట్. ఇంకోవైపు చూసుకుంటే కనుక మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించినంత కూడా మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి అయితే టికెట్ ఉండదు. కానీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని తెర మీద తీసుకొస్తారు. అందులో మహిళా కోటాలో సీటు ఇచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఈ మొత్తానికి కూడా గెలుపుని ఓన్ చేసుకోవాలన్నటువంటి ఒక సంకేతం, ఒక సూచన సీఎం జగన్ నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో పార్టీ నాయకత్వం మొత్తం కూడా మంగళగిరి నియోజకవర్గం మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో టార్గెట్ మంగళగిరి లో భాగంగా ఈ రోజు జరుగుతున్నటువంటి జాయినింగ్ ఏదైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ సీఎం జగన్ సమక్షంలో కలిసి ఆయన పార్టీ జెండా తప్పుకునేటువంటి ప్రయత్నాలు అయితే ముందుకు సాగుతున్నాయి. వరలక్ష్మికి రైట్ హరీష్, థ్యాంక్ యూ. ఇన్నాళ్ళు అభ్యర్థుల వడపోతలపై తీవ్ర స్థాయిలో దృష్టి పెట్టి వైసీపీ పెద్దలు ఇప్పుడు దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెట్టినట్టున్నారు. వైసీపీకి దూరమైన కీలక నాయకులను అక్కున చేర్చుకునే పని మొదలుపెట్టారు. ఈ విషయంలో వైసీపీలోని పెద్ద నాయకులు తెర వెనుక చేసిన ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తున్నాయి. ఈ మధ్య వైసీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు ఏమైందో ఏమో, తిరిగి వైసీపీలో చేరేందుకు ఆర్కే సిద్ధంగా ఉన్నట్లు తాడేపల్లి వర్గాల నుంచి లీక్లు వస్తున్నాయి. తాజా పరిణామాల్లో కీలక ఘట్టం సీఎం జగన్తో ఎమ్మెల్యే ఆర్కే భేటీ. మంగళవారం సీట్ ఇవ్వడం లేదన్న కారణంతోనే వైసీపీని వీడిన ఆర్కే ఇప్పుడు వైసీపీ అధినేతతో సమావేశం వెనుక చాలా ఈక్వేషన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీలోకి తిరిగి వచ్చేందుకు భారీ ఆఫర్లు ఇచ్చారట. మంగళగిరి సీటులో ఎలాగో పోటీ చేయడానికి వీల్లేదు కాబట్టి ఎమ్మెల్సీని చేస్తానని వైసీపీ పెద్దలు చెప్పారట. ఆపై అధికారంలోకి రాగానే మంత్రిని చేస్తామని కూడా హామీ ఇచ్చారట. తాడేపల్లి నుంచి ఈ ఆఫర్ బలంగానే రావడంతో ఆర్కే మెత్తబడినట్లుగా తెలుస్తుంది. అందుకే తాడేపల్లి వైపు ఆర్కే అడుగులు పడుతున్నాయని అనుకుంటున్నారు. ఆర్కేను తిరిగి వైసీపీలోకి తీసుకురావడం వెనుక మరో వ్యూహం కూడా ఉంది. మల్కజ్గిరిలో మళ్లీ పోటీ చేయాలని టీడీపీ నేత నారా లోకేష్ అనుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో ఓడించినట్టే ఈ ఎలక్షన్లోనూ లోకేష్ను ఓడించాలనేది వైసీపీ టార్గెట్. ఇందుకోసం బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండే మంగళగిరిలో ఆర్కేకు కాకుండా బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తున్నారు. బీసీ ఓటు బ్యాంకును ఆకర్షించడం ద్వారా తమ లక్ష్యాన్ని ఈజీగా రీచ్ కావచ్చన్నది ఒక ఆలోచన. అంతేకాదు, ఆర్కే కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నా లేకపోయినా వైసీపీ ఓటు బ్యాంక్ చీలిపోతుందనే సంకేతాలు తాడేపల్లికి అందుతాయట. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. చెప్పండి సాంబశివరావు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వ్యవహారం ఇప్పుడు పూర్తిగా కూడా చర్చనీయాంశమైంది చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ అతను పార్టీకి అదేవిధంగా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినటువంటి సంగతి తెలిసింది. ఆ తర్వాత ఆయన ప్రత్యక్షంగా కూడా రాజకీయాల్లో నేను వైఎస్ షర్మిల ఎమ్మటి నడుస్తానని చెప్పేసి ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది. దానికి కారణం ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి ఖచ్చితంగా షర్మిలతోటే నడుస్తానని చెప్పి చెప్పడం జరిగింది. దానికి తోడు ఎప్పుడైతే వైఎస్ షర్మిల ఏపీ బాధ్యతలు చేపట్టారో ఆ తర్వాత మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పూర్తిగా కూడా ఆ షర్మిల వెంట నడవటం, అదేవిధంగా కాంగ్రెస్ లో ప్రతి ప్రోగ్రామ్ లో ఆమెతో పాల్గొనటం, ఆ సమక్షంలో ఆ పార్టీలో చేరిన అంశాలు కూడా చూసాం. అయితే ప్రస్తుతం అయితే ఎందుకంటే మంగళగిరిలో అక్కడ నారా లోకేష్ 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. మంగళగిరి ఆర్కేపై ఓడిపోయారు. ఆర్కేపై ఓడిపోయిన తర్వాత ఆ పూర్తిగా నారా లోకేష్ అక్కడ గ్రౌండ్ వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రౌండ్ వర్క్ చేసే నేపథ్యంలో అక్కడ పద్మశాలి కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ పద్మశాలి
కమ్యూనిటీని ఖచ్చితంగా హోల్డ్ చేసుకోవాలని చెప్పేసి వైసీపీ ఆర్కేని పక్కన పెట్టి గంజి చిరంజీవికి కూడా పూర్తిగా అక్కడ బాధ్యతలు, ఇన్ఛార్జి బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరిగింది. అయితే మరి గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఆ మంగళగిరి నుంచి మళ్ళీ ఆర్కే సొంత గూటికి చేరుకుంటారని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే అయోధ్య రామిరెడ్డి తన సోదరుడు, పూర్తిగా అతను రాజ్యసభ సభ్యులు, ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు అయోధ్య రామిరెడ్డి. అటువంటిది అయోధ్య రామిరెడ్డి ద్వారానే మళ్ళీ చక్రం తిప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మంగళగిరి రామకృష్ణారెడ్డి మన విజయసాయి రెడ్డితో సమావేశమైనట్టుగా తెలుస్తా ఉంది. సమావేశమైన తర్వాత మరో 2 రోజుల్లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డితో రామకృష్ణారెడ్డి సమావేశం అవుతారని తెలుస్తుంది. మళ్ళీ తన సొంత గుట్టికి చేరుకొని మంగళగిరి నుంచే పోటీ చేస్తారని చెప్పేసి కూడా జోరుగా ఆ ప్రచారం అయితే కొనసాగుతా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం అయితే మంగళగిరిలో నారా లోకేష్ ని తట్టుకోవాలంటే ఖచ్చితంగా రామకృష్ణారెడ్డి అయితేనే గట్టిగా ఉంటుందని చెప్పేసి కూడా అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే మరి గంజి చిరంజీవి అక్కడ పూర్తిగా వైసీపీ తరఫున గ్రౌండ్ వర్క్ చేసుకున్నప్పటికీ అతను గతంలో టీడీపీలో ఉన్నారు. టీడీపీలో ఉండి అక్కడ వైసీపీ అభ్యర్థి 2014లో మళ్ళా మంగళగిరి ఆర్కే పైనే ఓడిపోయినటువంటి పరిస్థితి కాబట్టి గంజి చిరంజీవిని ఎంతవరకు నెట్టుకొస్తాడనేది కూడా ఆ పార్టీలో కొంచెం చర్చగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఒక 2-3 వర్గాలు ఉన్నాయి. దానికి తోడుగా రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి వర్గం ఉంది కాబట్టి రామకృష్ణారెడ్డి పార్టీకి దూరం అయితే అక్కడ పూర్తిగా ఓట్ బ్యాంక్ అంతా చీలిపోయి టీడీపీ